ఎరా, నేను సఫర్ అవ్వడం నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? అందుకే నన్ను ఇప్పుడు నిలదీస్తున్నావా? ఏమంటున్నావు నాన్న? నేను నువ్వు సఫర్ అవ్వడం హ్యాపీగా ఫీల్ అయ్యేవాణ్ణా? నా గురించి నువ్వు తెలుసుకుంది ఇంతేనా? నువ్వు అర్థం చేసుకున్నది ఇదేనా? ఏంట్రా తెలిసేది? ఇంకా ఏంట్రా అర్థం చేసుకునేది? నా మాట కాదని నా ఇష్టానికి వ్యతిరేకంగా ఆవిడ గారిని కలవడానికి వెళ్ళావు కదా, అప్పుడే అర్థమైంది. అలాంటప్పుడు ఇంకా ఎలా అనుకుంటాను? ఏ విధంగా అర్థం చేసుకోమంటావు? నా ప్రేమని, ఆపేక్షని కాదని ఆవిడ గారి కోసం ఆరాట పడుతున్న నిన్ను అంతకన్నా ఎక్కువగా ఏమనుకోగలను? అయినా ఇప్పుడు నీతో ఆర్గ్యూ చేసే ఓపిక, తీరిక నాకు లేదు. విసిగిపోయున్నాను. రీజన్ సరైందే అయితే నిన్ను నేనేం విసిగించను నాన్న. నా రీజన్స్ నాకున్నాయి. నువ్వు ప్రతి విషయంలో తలదూర్చి నాకు తలనొప్పి తేవద్దు. మన రిలేషన్స్ డిస్టర్బ్ అయ్యేదాకా వెళ్ళకు. నీ అవసరాలేమన్నా ఉంటే తండ్రిగా నెరవేరుస్తాను, అడుగు. అంతేకాని ఊళ్ళో అందరి విషయాలు నెత్తినేసుకొని నాకు తలనొప్పి తేవద్దు. నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నన్ను అర్థం చేసుకునేవాడివే అయితే ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. మళ్ళీ మళ్ళీ ప్రస్తావించకు. అర్థమైందనుకుంటా. వెళ్ళో. తమ్ముడు, తరుణ్ ఇలాంటి చెత్త ప్రశ్నలు వేసి నిన్ను విసిగించకుండా ఉండాలంటే నువ్వు ఒక పని చేయరా. అర్జెంటుగా వాడికి అమ్మ ప్రేమ అందించరా. అక్క, అమ్మ అమ్మ అని కలవరించేవాడు ఆ ప్రేమ లేకే వాడు పిచ్చెక్కిపోయి ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అది వాడికి నువ్వు అందిస్తే ఇక నీ జోలికి రాకుండా ఉంటాడు. సౌమ్యతో నీ పెళ్లి విషయం ఆలోచించరా. ఎంత త్వరగా నువ్వు నిర్ణయం తీసుకుంటే అంత త్వరగా అసలు వాడి వాదనలకు, వేధింపులకు ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. ఖచ్చితంగా వీడు నా మాట వింటాడు, విని తీరతాడు. వీడు సౌమ్య మెడలో 3 ముళ్ళు వేస్తే గాని వాడి నోటికి కళ్ళెం పడదు. గుణ గుణ నీతో మాట్లాడాలి. నాకు నీతో మాట్లాడాలని లేదు. నీ మాటలు వినాలని కూడా లేదు. చీ కొడుతున్నా సిగ్గు లేకుండా ఇంకా ఎందుకు నాకెదురు పడాలని చూస్తున్నావు? ఇంకెప్పుడు ఆవిడ గారి ప్రసక్తి నా దగ్గర తెచ్చే ప్రయత్నం చెయ్యకు. తెల్రా. నువ్వు ప్రతి విషయంలో తలదూర్చి నాకు తలనొప్పి తేవద్దు. ఊళ్ళో అందరి విషయాలు నెత్తినేసుకొని నాకు తలనొప్పి తేవద్దు. నన్ను ఇబ్బంది పెట్టొద్దు. అమ్మ హాస్పిటల్కి రాకపోతే ఎలా? నాన్న అమ్మకి ఎదురు పడకూడదనే, అమ్మ తనతో మాట్లాడకూడదనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. చివరికి కాంట్రాక్ట్ రద్దు చేసి డోర్స్ క్లోజ్ చేశాడు. ఇప్పుడెలా నాన్నని కలుస్తుంది? నాన్న కోసం ఎక్కడ కాపు కాస్తుంది? ఎలా మాట్లాడుతుంది? ఈ అవస్థలన్నీ అమ్మకు అవసరమా? అవసరమేగా. లేకపోతే ఎలా తన మీద పడ్డ నింద అని నిరూపించుకుంటుంది? ఎలా తన పిల్లలకి న్యాయం చేయగలుగుతుంది? తిరిగి మేమంతా ఒకటి ఎలా అవుతాం? అసలు అగ్రిమెంట్లో ఏముంది? అగ్రిమెంట్ ఒకసారి ఫుల్గా స్టడీ చేస్తే ఏదైనా క్లాజ్ ఉందా? అగ్రిమెంట్లో క్యాన్సిలేషన్ కుదరదని చెప్పడానికి అవకాశం ఉంటుందేమో చూడాలి.
ఒక్కసారి అగ్రిమెంట్ని పరీక్షగా చూడాలి. అంకుల్, చెప్పరా. అంకుల్, నాకు అర్జెంటుగా ఏ అగ్రిమెంట్ అయితే నాన్న క్యాన్సిల్ చేశాడో ఆ అగ్రిమెంట్ కావాలి. నేను చదవాలి అంకుల్. దేనికి? నాన్నకి అలా క్యాన్సిల్ చేసే అవకాశం లేదనే క్లాస్ ఏమైనా దొరుకుతుందేమోనని వెతకాలి. నాన్న పంతానికి పట్టుదలకి మధ్య ఫుల్ స్టాప్ పెట్టాలి. అమ్మని ఎలాగైనా హాస్పిటల్కి వచ్చేలా చేయాలి. లేకపోతే ఎలా కలుస్తుంది అంకుల్? ఎలా మాట్లాడుతుంది? ఎక్కడ నాన్న కోసం తిరుగుతుంది చెప్పండి ప్లీజ్. నాకు ఒక్కసారి అగ్రిమెంట్ మెయిల్ చేయగలరా ప్లీజ్? అలాగేరా, పంపిస్తాను. అర్జెంట్ అంకుల్, నేను ఇమీడియట్గా దాన్ని స్టడీ చేయాలి. సరే. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు ఎక్కడికి బయలుదేరా? ఎక్కడికేంటి? హాస్పిటల్కి. నాన్నతో మాట్లాడడానికా? మేము తన పిల్లల మీద నచ్చ చెప్పడానికా? మనసు మార్చడానికా? నీ ప్రయత్నం నువ్వు కొనసాగించడానికా? ఏంటి మళ్ళీ మళ్ళీ చెప్పాలా? నిన్నే చెప్పాను కదా నేను ప్రయత్నం విరమించుకోను, వెనక్కి తగ్గను అని. నీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అమ్మా. నీ వ్యక్తిత్వానికి వేలాది నమస్కారాలు. అమ్మగా నీ మీద మాకు చాలా నమ్మకం ఉండేది. ఉండేదేంటే ఇప్పుడు లేదా? పోతుందమ్మా, కొద్ది కొద్దిగా తగ్గిపోతుంది. కౌంట్ డౌన్ స్టేజ్ లో లాస్ట్ లో ఉంది. ఏం మాట్లావి? అమ్మమ్మ, నా సాగుతావా? జనని గారు, మీరిప్పుడు మా పని మీదే వెళ్తున్నారా? మీ వృత్తి ధర్మం నెరవేర్చుకోవడానికి వెళ్తున్నారా? మాకు న్యాయం చేయడానికి వెళ్తున్నారా? మా భవిష్యత్తు తీర్చిదిద్దడానికి వెళ్తున్నారా? ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నీ మాటలో ఏదో వ్యంగ్యం కనిపిస్తుంది. కనిపిస్తుందమ్మా, నువ్వు తెలివైన దానివి కదా, ఇట్టే కనిపెట్టేస్తావు. కానీ మేమే అమాయకులం, ఏమీ తెలియని వాళ్ళం. నీ దృష్టిలో మేము తెలియని వాళ్ళం కావచ్చు, కానీ తెలుసుకోలేని వాళ్ళం కాదు. ఇప్పుడు ఏమైంది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇంతవరకు అమ్మకు ఓదార్చడమే తెలుసు అనుకున్నాను, కానీ ఏమార్చడం కూడా తెలుసని ఇప్పుడే తెలిసింది. మధు, అరవకమ్మా. అరిచినంత మాత్రాన నిజాలు అడుగున పడిపోవు. పరవకపోతే మీ మాటలకి మౌనంగా ఉంటారా? నేను నిన్నేం మార్చడం ఏంటే? నేను ఈ మాట అన్న తర్వాతైనా నువ్వు నిజం చెప్తావేమో అనుకున్నాను, కానీ ఇంకా నన్ను దబాయిస్తూనే ఉన్నావు. దబాయింపులకి కాలం చెల్లిందమ్మా. ఇంకా నీ మాటలు నమ్మే ఓపిక, శక్తి నాకు లేవు. చెప్పమ్మా, నీకు హాస్పిటల్తో ఉన్న అగ్రిమెంట్ మా నాన్న క్యాన్సిల్ చేశాడా లేదా? చేస్తే నిజం, చేయలేదంటే అబద్ధం అవుతుంది. సూటిగా అడుగుతున్నాను, స్ట్రైట్ గా నువ్వు సమాధానం చెప్పు. హాస్పిటల్తో అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత నువ్వు హాస్పిటల్కి బయలుదేరడం ఏంటి? మా కళ్ళు కప్పడం కోసం కాదా? మమ్మల్ని మభ్య పెట్టడం కోసం కాదా? అమ్మ మాట్లాడడానికే వెళ్ళింది అని ఆశగా మేము ఎదురు చూడ్డానికి కాదా? ప్రయత్నాలు చేస్తూనే ఉందని నమ్మించడం కోసం కాదా? ఎవరే ఎవరే నీకు నా అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిందని చెప్పింది? మీ మాజీ ఆడపడుచు. నేను మీకు తండ్రి కాదు అంటున్న వాళ్ళక్క. మా అన్నయ్యకు మేనత్త. మాకు నీకు శత్రువు. ఏంటి శక్తి నీకు ఫోన్ చేసి చెప్పిందా? ఎస్, చెప్పింది. జరిగిందేంటో స్పష్టంగా చెప్పింది.
ఆవిడే నాకు ఫోన్ చేసి వివరంగా వివరించింది. ఎంతో జాలి చూపించింది, సానుభూతి ఒలకపోసింది, నాకు ఆఫర్ కూడా ఇచ్చింది. నాన్నని చూస్తూ బ్రతికే అవకాశం కల్పిస్తానంది, పని మనిషిగా ప్రమోట్ చేస్తానంది, పని ఇస్తానంది, నా ఆశ నెరవేరేలా చూస్తానంది. అదే దుర్మార్గురాలే, జీవితాలతో ఆడుకునే పాపిష్టిది. దాని మాటలు పట్టించుకుని అమ్మనంటావా? ఆవిడ పాపం గురించి నాకు అనవసరం అమ్మమ్మ. అయినా అమ్మ మమ్మల్ని మోసం చేస్తుంటే ఆవిడ అన్నదాలో తప్పుపడతావే? ఆఫర్ ఇచ్చి హెల్ప్ చేస్తానంది. నీ కూతురు సాయం చేయకపోతే చివరికి నా పొజిషన్ అదే కదా. అమ్మ గెలుపు సాధ్యం కాకపోతే అక్కడ పాచి పని చేస్తూ మా కోరిక తీర్చుకోవడంలో తప్పేం లేదు కదా. ఆ ఆఫర్ ని యాక్సెప్ట్ చేయడం గొప్ప అవకాశంగా భావించొచ్చు. నీ కూతురు ఫెయిల్ అయితే నాకు వేరే ఆప్షన్ లేదు కదా. అక్క, నీకు ఆ ఛాన్స్ వస్తే పనివాడు కూడా కావాలేమో అడుగక్క. నేను కూడా నీతో పాటే వచ్చి అక్కడ నీకు సాయంగా ఉంటాను. నాన్నని చూసుకొని తృప్తి పడతాను. రాత్రి నేను అరిచానని వీడు కోపంగా ఉన్నట్టున్నాడు. వీళ్ళిద్దరి మౌనం ముదిరి ముదిరి అగాధం ఏర్పడితే బాగుండు. నాకు శ్రమ తప్పుతుంది. తరుణ్, కాలేజ్కి ఎప్పటి నుంచి వెళ్తున్నావు? నిన్నేరా? కాలేజ్కి ఎప్పటి నుంచి వెళ్తున్నావు? రేయ్, నిన్నేరా మీ నాన్న అడిగేది? సమాధానం చెప్పవే. వేడేంటి, ఆ చూపేంటి, కదిలిస్తే కొట్టేలా ఉన్నాడు. ఇంత సీరియస్నెస్ ఎందుకో? ఏరా, నాతో మాట్లాడదలుచుకోలేదా? అంత సీరియస్గా ఉండటానికి రీజన్ ఏంటో? ఇంట బయట అందరూ నీతో మాట్లాడాలి మాట్లాడాలి అని భేదించేవాళ్లే కదా, ఇక మాట్లాడడం ఎందుకు? ఎవరి పర్సనల్ విషయాలు వాళ్ళు అయినప్పుడు, మన మధ్య ఎలాంటి రిలేషన్స్ లేనప్పుడు మాటలెందుకు, వాదనలెందుకు? ఈ కోపం అంతా ఆ జననికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదనే కదా? సిరి అంటకపోయినా జీడంటుతుంది అంటారు. అలాగే మంచి రాకపోయినా చెడు అని. అలకలు, కోపాలు అర్థం పర్థం లేకపోతే సరి. నువ్వు ఇన్వాల్వ్ కాకతా. ఇది నీకు సంబంధించిన విషయం కాదు. నోరు మూసుకొనుంటే మర్యాద దక్కుతుంది. తరుణ్, ఎవరినిరా నోరు మూసుకో అంటున్నావు? పెద్ద చిన్న లేదా? ఎందుకురా అంత కోపం? అయినా నా తండ్రిని చంపిన హంతకురాలు ఇంకా నాతో మాట్లాడడానికి ఏముందిరా?
ఏమన్నావు? ఇప్పుడేమన్నావు? మళ్ళీ అను. హంతకురాలు అన్నాను తప్ప. మా నాన్నని చంపిన దాన్ని హంతకురాలు అనక ఏమనాలి? పుణ్యాత్మురాలు అనాలా? పాదపూజ చేసి నెత్తిన ఎక్కించుకోవాలా? ఆపు నాన్న, ఇంకాపు. నువ్వెప్పుడు నిజం చూడలేదు, నిజాన్ని నమ్మవు, అబద్ధాలు వినడానికి అలవాటు పడిపోయావు. తాతయ్య మరణానికి మా అమ్మకి ఎలాంటి సంబంధం లేదు. మా అమ్మే తాతయ్యని చంపిందని నువ్వు నిరూపించగలవా? ఆ చావుకి నా కన్న తల్లికి ఎలాంటి సంబంధం లేదని నేను నిరూపిస్తాను. ఏం చేస్తావు? ఏ 10 మందిలో అయితే మా అమ్మని హంతకురాలని అవమానించావో అదే 10 మందిలో తన కాళ్ళు కన్నీళ్లతో కడిగి క్షమాపణలు అడగలవా? ఒరే తరుణ్, ఏం మాట్లాడుతున్నావురా? నోర్మోయ్! చెప్పు నాన్న, ఆమె మీద వేసిన నిందలు అవి చెరిపేసి నీ హక్కును చేర్చుకుంటావా? నిరపరాధి అని నేను నిరూపిస్తే నువ్వేం చేస్తావో స్ట్రైట్ గా చెప్పు. తాతయ్య మరణంలో తను నిర్దోషి, తనే పాపం చేయలేదు, ఏ తప్పు ఎరగదు. నీ అపార్థాలకి సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. ఎక్కడ అవమానించావో అక్కడే నీ చేత సన్మానం చేయిస్తాను. ఆమె నిరపరాధని నేను నిరూపించి తీరుతాను. ఆమె మౌనాన్ని ఆసరాగా తీసుకొని అబాండాలు వేస్తున్నారా? మీరెన్ని బండలు నెత్తినేసినా ఆవిడ భరించిందేమో కానీ ఇంకా నేను సహించను. నిజాలన్నీ స్పష్టంగా నీ కళ్ళ ముందుంచే కాలం ఎంతో దూరంలో లేదు నాన్న. పశ్చాత్తాపడే రోజు వస్తుంది నాన్న, తప్పకుండా వస్తుంది. మా అమ్మ దోషి కాదని కొడుగ్గా నేను నిరూపిస్తాను, నిరూపించి తీరుతాను నాన్న. మా అమ్మ దోషి కాదని కొడుగ్గా నేను నిరూపిస్తాను, నిరూపించి తీరుతాను నాన్న. అసలేం జరిగింది? వాడు నన్ను నోరుమొయ్యి అనేదాకా ఎందుకొచ్చాడు? వాడికంత కోపం ఎందుకొచ్చింది? అంత ఫ్రస్ట్రేట్ ఎందుకవుతున్నాడు? వాడికేం తెలుసు? ఎందుకంత ధైర్యంగా నిర్దోషి అని నిరూపిస్తానని అంటున్నాడు? ఏమైంది? వాళ్ళలో అంత కోపం ఫస్ట్ టైం చూస్తున్నాను. సెటైరిక్ గా మాట్లాడేవాడే కాని ఇంత సీరియస్ గా నా నోరు మూయించాడంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఇది ఎవరి చెయ్యి? ఎవరు మా తాతయ్యని బలవంతంగా పట్టుకున్నారు? సంథింగ్ ఏదో మిస్టరీ ఉంది. ఏంట్రా అర్జెంట్గా రమ్మన్నావు? రండి అంకుల్, చూడండి ఈ వీడియో ఒకసారి పరీక్షగా చూడండి. చూడండి అంకుల్, బాగా చూడండి. ఖచ్చితంగా ఈ చెయ్యి అమ్మది కాదు. చూడండి అంకుల్, అమ్మదేనా ఈ చెయ్యి? కాదురా. ఎవరో తాతయ్యని బలవంతంగా పట్టుకున్నారు. అక్కడేదో జరిగింది అంకుల్. అమ్మ ప్రమేయం లేదు, అమ్మకి ఎలాంటి సంబంధం లేదు. కానీ నాన్న అమ్మే తాతయ్య మరణానికి కారణమని నమ్ముతున్నాడు. ఛేదించాలి అంకుల్, ఈ రహస్యాన్ని మనం ఛేదించాలి. అంతకంటే ముందు అంకుల్ మీద ఎవరో బలప్రయోగం చేశారా? ఇదెవరో తెలుసుకోవాలరా. ఈ చెయ్యి ఎవరిదనేది ముందు తెలియాలి అంకుల్. అంకుల్, మీరు ఒక పని చేయండి. ఆ రోజు వచ్చిన గెస్ట్ల లిస్ట్ ఒకసారి చూడాలి మనం. అవునరా, టోటల్గా ఒకసారి చెక్ చేయాలి.
ఈ వీడియోలో ఏదో మిస్టరీ ఉంది అంకుల్. ఆ మిస్టరీ అంటూ మనం ఛేదిస్తే అమ్మ నాన్నని కలిపేయచ్చు. తాతయ్య మరణానికి కారణం మా అమ్మ కాదని తెలిస్తే నాన్న తప్పకుండా రియలైజ్ అవుతాడు అంకుల్. ఎస్, అవునరా. ఫస్ట్ మనం ఆ పని చేయాలి. ఎస్, నాకు చిన్న ఆశ కలుగుతోందిరా. అమ్మ మీద ఎవరో భారీ కుట్ర చేశారు అంకుల్. ఆ కుట్ర కారణం ఏంటో, దాని వెనక ఎవరెవరున్నారో ఖచ్చితంగా పట్టుకొని తీరాలి. వదిన ఈ రోజు హాస్పిటల్కి వస్తానంది. ఒకవేళ అగ్రిమెంట్ మీద సంతకం చేసి తీసుకొస్తుందేమోరా. నో అంకుల్, అమ్మ అగ్రిమెంట్ మీద సంతకం చేయడానికి వీల్లేదు. అమ్మ సంతకం చేసి తీసుకొచ్చినా మీరు ఏదో ఒకటి చేసి ఆ పేపర్స్ నాన్న చేతికి అందకుండా చేయాలి అంకుల్. ట్రై చేస్తానురా, మాక్సిమం ట్రై చేస్తాను. ట్రై చేయటం కాదు అంకుల్, ఖచ్చితంగా నాన్నకు ఆ పేపర్స్ అందకుండా చెయ్యాలి. ఆగండి మేడం. సారీ మేడం, సార్ మిమ్మల్ని లోపలికి రానివద్దన్నారు. లేదు, నేను సార్తో అర్జెంటుగా మాట్లాడాలి. నన్ను వెళ్ళనివ్వు. మేడం, మా డ్యూటీ మేము చేయాలి కదండి. సారు వద్దన్నారు. మిమ్మల్ని పంపిస్తే నా ఉద్యోగం పోతుంది. నీ ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. నన్ను వెళ్ళనివ్వు. ప్లీజ్ మేడం, నన్ను అర్థం చేసుకోండి. మీరు వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్ళి తీరాల్సిందే. ప్లీజ్ మేడం, మీరు వెళ్ళడానికి వీల్లేదు. ఎలా ఆపుతావో నేను చూస్తాను. ఆగండి మేడం. నువ్వు సంతకం చేసిన అగ్రిమెంట్ నా చేతిలో పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకా జీవితంలో ఎప్పుడు నన్ను కలిసే ప్రయత్నం చెయ్యొద్దు. నా కంట పడొద్దు. ఇందులో ఉంది నీ అగ్రిమెంట్.